సో ఈరోజు మీకు 2 వీడియోస్ వస్తాయి. ఒకటి గూడ్స్ రిసిప్ట్ సంబంధించిన వీడియో, అలాగే ఇన్వాయిస్ రిసిప్ట్ సంబంధించిన వీడియో. 2 వీడియోస్ వస్తాయి ఈరోజు క్లాస్‌లో. ఓకే. సో ఈరోజు మనం మీరో చేయాలి. ఎంఐఆర్ఓ చేయాలి. సో మీరోలోకి వెళ్దాం మనం. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ తీసుకోండి. మీ కంపెనీ కోడ్ స్విచ్ టు కంపెనీ కోడ్‌లో మీ కంపెనీ కోడ్ తీసుకొని ఓకే చేయండి. ఇక్కడ ఇన్వాయిస్ డేట్ తీసుకోండి. ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీరు రిఫరెన్స్ నెంబర్ తీసుకోండి. క్యాలిక్యులేట్ ట్యాక్స్. ఇక్కడ మనకి ట్యాక్స్ కనపడతలేదంటే ఎవరో మార్చారు. ఒకసారి మనం ఓబీపీజీలోకి వెళ్ళండి. ఓకే, ట్యాక్స్ ఇక్కడ ఉంది, కానీ మనకి ట్యాక్స్ కోడ్స్ కనపడతలేదు ఇక్కడ. ఇలా ట్యాక్స్ కోడ్స్ మనకు కనపడకపోతే మీరు డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్ అని చెప్పి ఒక కాన్ఫిగరేషన్ ఉందో చేసుకోండి. డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ OMR2. సో డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్ కనపడకపోతే ట్యాక్స్ కోడ్ ఇక్కడ. సో OMR2లోకి వెళ్ళి డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్ సెట్ చేయొచ్చు అనమాట. సో 5% డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్ సెట్ చేశాను. ఇప్పుడు ఒకసారి కనబడుతుందో లేదో చెక్ చేయండి. సో ఇక్కడ డిఫాల్ట్ ట్యాక్స్ కోడ్ వచ్చింది. బిజినెస్ ప్లేస్ ఇందాకే క్రియేట్ చేశాను. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ తీసుకోవాలంత. పర్చేజ్ ఆర్డర్ నెంబరు ME23Nలోకి వెళ్తే మీరు యూజ్ చేసిన పర్చేజ్ ఆర్డర్ వస్తుంది అనమాట. పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో చెక్ చేసి అడాప్ట్ చేయండి. ఇక్కడ మనకి పర్చేజ్ ఆర్డర్ నెంబర్ వచ్చింది. GST కూడా క్యాలిక్యులేట్ అయింది. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేయండి. బిజినెస్ ఏరియా అడుగుతుంది, బిజినెస్ ఏరియా ఇవ్వండి. సో బేసిక్ డేటాలోకి వెళ్తే సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేస్తే మనకి GRIR అకౌంట్ డేటా టు వెండారు, ఇన్పుట్ CGST, HGST, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా అయింది. పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే పోస్ట్ అవ్వట్లేదు. సో రీజన్ మనకి ట్యాక్స్ ఈ GLకి 100/508 GLకి ట్యాక్స్ కోడ్ మిస్ అయింది. దీన్ని ఎడిట్ చేసి ట్యాక్స్ కోడ్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే మనకి ఇన్వాయిస్ కూడా అయిపోయింది. సో మీరు ఈ ఇన్వాయిస్ చూడాలంటే MIR4లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇన్వాయిస్ మన MIR4. సో ఇది ఇన్వాయిస్కి మనం ఇక్కడ పేమెంట్ మెథడ్ ఇవ్వచ్చు. మన పేమెంట్ మెథడ్ ఏంటంటే అవుట్ గోయింగ్. ఎవరు చెప్తారు? అవుట్ గోయింగ్ పేమెంట్ మెథడ్ ఏంటి? 4 6 4 4 ఇచ్చేసేసి పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్వాయిస్. ఇది FBL1లో మీకు చూపిస్తుంది అనమాట. ఓపెన్ ఐటమ్ కింద అర్థమైందా? ఇది ఓపెన్ ఐటమ్ అండ్ డ్యూ ఐటమ్. ఓకే, RE డాక్యుమెంట్ టైప్ అంటే మీరో ఇన్వాయిస్. సో మనకి పర్చేజ్ ఆర్డర్లో ME23Nలోకి వెళ్తే ఇది ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ ఇది ఇన్వాయిస్. ఫాలో అండ్ డాక్యుమెంట్లోకి వెళ్తే ఫైనాన్స్ ఎంట్రీ, డాక్యుమెంట్ టైపు RE, మీరు ఎవరు పోస్ట్ చేశారు ఏంటన్నది. గూడ్స్ రిసిప్ట్ కావాలనుకుంటే గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్ టైప్ 101. ఓకే, FI డాక్యుమెంట్, అకౌంటింగ్ డాక్యుమెంట్. ఇది గూడ్స్ రిసిప్ట్.
ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేసేయచ్చు మీరు. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ కూడా మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు అనమాట. ఎలా చేస్తారు? F110 వాట్ ఈస్ ద సో ఒక రోజు ముందు వేసుకోండి. నా సిస్టంలో ఒక రోజు ముందు వెళ్తుంది అనమాట. వాట్ ఈస్ యువర్ కంపెనీ కోడ్? వాట్ ఈస్ యువర్ కంపెనీ కోడ్? సప్లయర్ తీసుకోండి. అడిషనల్ డేటా స్టేటస్ ఇస్ పేమెంట్ ప్రపోజల్. ఓకే, నా సిస్టంలో 1 day బిఫోర్ వేసుకోవాలి, ముందు వేసుకోవాలన్నమాట. సో ఇది ఆర్ఈ డాక్యుమెంట్. ఓకే, ఇదే కదా మనం ఇప్పుడు పోస్ట్ చేస్తుంది. దీనికి పేమెంట్ చేయండి. చూసారా, పీఓ నాన్ పీఓ ఇన్వాయిసెస్ కూడా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా చేశాను. ఓకే, పేమెంట్ కూడా అయిపోయింది దీనికి. FBL1లోకి వెళ్ళి క్లియర్ ఐటెంలో చెక్ చేసుకోండి. సో మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా 25 డేట్ వేసుకోండి ఇక్కడ. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా సో మీరో ఇన్వాయిస్ని మనం పేమెంట్ చేసాం. చూసారా, సో ఇది పేమెంట్ డాక్యుమెంట్ టైప్ కావాలనుకుంటే మనం దీని మీద క్లిక్ చేసి మనం పేమెంట్ అయిన ఎంట్రీ, ఫైనాన్స్ ఎంట్రీ, అలాగే మనం ఏ డాక్యుమెంట్ టైప్ పేమెంట్కి జెడ్పీ డాక్యుమెంట్ టైప్ యూజ్ చేసిన టీ కోడ్ ఇది. చూసారా, సో ఇది మనకి కాన్సెప్ట్ అండి. సో ఇది క్లియరింగ్ డాక్యుమెంట్ నెంబర్, పేమెంట్ అయినట్టుగా క్లియరింగ్ డాక్యుమెంట్, ఈ ఇన్వాయిస్ అగైన్స్ట్ పేమెంట్ అయినట్టుగా క్లియరింగ్ డాక్యుమెంట్ నెంబర్. ఓకే, ఇది ఇన్కమింగ్ ఇన్వాయిస్ కూడా చూపిస్తుంది. పర్చేజ్ ఆర్డర్ అంటే ఈ ఇన్వాయిస్కి సంబంధించిన రిలవెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనేది అన్నీ చూపిస్తుంది ఇక్కడ. అకౌంటింగ్ డాక్యుమెంట్, మెటీరియల్ డాక్యుమెంట్, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్. మనం పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేసాం, పర్చేజ్ ఆర్డర్ చేసాం, తర్వాత గూడ్స్ రిసీట్ చేసాం, తర్వాత ఇన్వాయిస్ చేసాం, ఇన్కమింగ్ ఇన్వాయిస్, తర్వాత పేమెంట్ చేసాం. రిలేషన్షిప్ ఇది అర్థమైందా? సో ఇది ఈరోజు కాన్సెప్ట్ మనకి. ఇక్కడితో మీకు పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్ అయిపోయింది. రేపటి క్లాస్లో ఒక ఇంపార్టెంట్ సినారియో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఎల్లుండి క్లాస్తో మనకి FI to MM ఇంటిగ్రేషన్ అయిపోతుంది. చెప్పండి. నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మాట్లాడాలనేది అప్కమింగ్ క్లాస్లో ఉంది. ఓకే, ఒక సెషన్ ఉంది మనకి. రేపటి క్లాస్ అయిన తర్వాత ఎల్లుండి క్లాస్లో మనకి FI to MM ఇంటిగ్రేషన్ ఎలా మాట్లాడాలి అనేది నేను చెప్తాను క్లాస్లో. ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మాట్లాడాలని చెప్తాను. ఓకే.